మరొక అంశం అయితే ఉంది ఇక్కడ. ఫ్యూలేజ్ ఉత్పత్తి ఇక హైదరాబాద్లోని దసో ఏవియేషన్తో వాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వామ్యం ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు 2028కి అప్పటి నుంచి అందుబాటులోకి ఫ్రాన్స్ వెలుపల తయారీ ఇదే తొలిసారి. రఫేల్ యుద్ధ విమానాల్లో కీలక భాగమైన ఫ్యూలేజ్ ఇకపై మన దేశంలో అది హైదరాబాద్లోనే తయారు కానుంది. దీనిపై ఫ్రెంచ్ సంస్థ దసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో భాగస్వామ్య ఒప్పందం ఎదురు కుదుర్చుకుంది. ఇక దీని ప్రకారం కూడా రఫేల్ ఫ్యూయల్స్ తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లోనే అత్యాధునిక యూనిట్ ఏర్పాటు అయితే చేస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. మనకు రఫేల్ సంబంధించి ఫ్యూయల్స్ని తయారు చేయడానికి హైదరాబాద్ని ఒక కేంద్రంగా చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామమే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో ఎక్కడ పరిశ్రమ వచ్చినా మంచిది. రక్షణ శాఖకు సంబంధించింది కనుక గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా భౌగోళికంగా పద్మ గారు హైదరాబాద్ భౌగోళికంగా ఒక రకంగా చెప్పాలంటే కీలకమైంది. అంటే శత్రువులకు చిక్కకుండా దూరంగా ఉంటుంది. క్షిపణులు కానీ పాకిస్తాన్ నుంచి ఇంత రేంజ్ లేదు మనకి. కనుక హైదరాబాద్ లో రక్షణ పరిశ్రమ ఇవాళ అభివృద్ధి చెందలేదు. దాదాపు 50 ఏళ్ల క్రితమే మనకు డిఆర్డిఓ ఇక్కడే ఉన్నాయి. అందుకని మొన్న యుద్ధం వచ్చినప్పుడు సున్నితమైన ప్రాంతాల్లో జోన్ 2లో మనది విశాఖపట్నం 2 పెట్టారు. విశాఖపట్నం కూడా పోర్ట్ ఉన్నది. ఇతరత్ర మన యుద్ధ నౌకలు అటు పక్కన బంగాళాఖాతంలో ఉన్నాయి. కనుక ఈ రెండింటిని మన యుద్ధ జోన్ లో సెకండ్ జోన్ లో పెట్టడానికి కారణం అదే. కనుక ఇది ఒక కొత్తగా అంటున్నాడు. బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్ ఇట్లా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు మనకు సునామీ హెచ్చరిక కేంద్రం నుంచి మొదలుపెట్టి చాలా ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయి. ఇది గర్వకారణం. ఇది రావడం మంచిదే. కానీ ఇళ్ళకంగానే పండుగ కాదు, చాలా దీనికి ప్రాసెస్ ఉంటుంది. అంతేందుకు నిన్న కాకపోయినా ఇంకో శుభవార్త కూడా వచ్చింది. దాని ఏంటంటే హుండాయ్ కార్ల కంపెనీ ఇక్కడ వాళ్ళు పెడతాం కదా, కూడా మంచిది అంటున్నారు. ఎప్పుడైనా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి నిలకడగా ఉంటుంది. ఎప్పుడైనా ఉపాధి కల్పనలో మూడు రంగాలు ఉంటాయి. ఒకటేమో మనకు బాగా అంటే వ్యవసాయంలో ఎక్కువ మంది ఆధారపడతారు, తక్కువ ఉత్పత్తి తక్కువ జీడిపి ఉంటుంది అందులో. కానీ ఎక్కువ మంది ఆధారపడతారు. ఒక్కడ పని చేస్తే 10 మంది తెచ్చారు. అదే సేవా రంగం అయితే చాలా విస్తృతమైంది. పరిశ్రమల రంగం అనేది చాలా లిమిటెడ్. అంటే ఒక 20% మించదు. 20 to 21% కావాలంటే చాలా పరిశ్రమలు రావాలి. కనుక పరిశ్రమలు రావడం ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రావడం మంచిది. కానీ అసలైన అభివృద్ధి దేనిలో జరగాలంటే సర్వీస్ రంగంలో జరగాలి. అందుకని మెట్రో అన్నారు కదా, మెట్రో అయితే రవాణా సౌకర్యం బాగుపడితే ఆటోమేటిక్ గా సర్వీస్ రంగం కూడా బాగుపడుతుంది కదా. అందుకని మెట్రో కూడా నేను ఏమంటున్నానంటే చాలా నుంచి ఊదరగొడుతున్నారు తప్ప మెట్రో రావడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం ₹1 రావడం లేదు. ఎప్పుడైతే 2వ దేశం 3వ దేశం మాట్లాడుతున్నాం కానీ ఇప్పటికీ అసలు మొదటి దేశం పూర్తి కాలేదు కదా మెట్రో. ఇంకా 7 కిలోమీటర్ల ఎంజీబీఎస్ నుంచి ఫరకున్నామా, అది ఇప్పటిదాకా పూర్తి కాలేదు కదా. మొదటి దిశలో ఉన్నది కదా. కనుక మనం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా అడగాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ మెట్రోకు కనీసం సహాయం చేయాలి. అంటే ఒక 4-5 పెద్ద మన తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడి దాంట్లో మెట్రో అభివృద్ధి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి. భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, లేకపోతే మళ్ళీ డిఎల్ పెంచారు, ఇవన్నీ సరిపోకపోయినప్పుడు అభివృద్ధికి నిధులు ఎక్కడ ఉంటాయి. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏమని నన్ను కోసిన ₹1 నేను ఏం చేస్తాం అని మొన్నటికి నెల కిందే మాట్లాడే కదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులతో. ఇప్పుడు నెలకు ₹750 కోట్ల ఖర్చు అవుతున్నాయంటే ఏది డిఎల్ పెంపు వల్ల. మరి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కనుక పరిశ్రమలకు డబ్బులు లేవు, మెట్రోకు డబ్బులు లేవు, స్పష్టంగా ఒప్పుకోవాల్సిందే. దీనికి అదనంగా మన కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరి అన్ని పార్టీలు అఖిలపక్షం ఏర్పాటు చేసి అయ్యా మీకు విభజన హామీలు ఉన్నాయి, ఇవన్నీ పూర్తి చేయండి అని కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇవేమీ పెట్టలేదు. సరే రాఫెల్ పరిశ్రమ ఈ రాష్ట్రానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ వస్తే మంచిదే. కానీ అది రావడానికి 5-6 ఏళ్ళు పడుతుంది, వాళ్ళు ఒక్కడే కాదు. కనుక ఆర్థిక అభివృద్ధిలో సత్వరంగా మార్పు వచ్చేది సర్వీస్ రంగం మాత్రమే. సర్వీస్ రంగంలో చాలా పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలంటే మౌలిక వసతులు పెంచాలి. అది రోడ్డు రవాణా కావచ్చు, మన రైలు రవాణా కావచ్చు, ఇవన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. దానిపైన దృష్టి పెట్టకుండా ఎప్పుడో వచ్చే పరిశ్రమ కోసం ఇప్పుడే హైప్ క్రియేట్ చేసి వచ్చేస్తుంది అంటే రాని పరిస్థితి. ఇల్లు అలికారు ఇప్పుడు పండుగ కావాలి.